హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మీరు హోమ్ టూర్ చూడబోతున్నారు. హోమ్ టూర్ అంటే ఇట్లాంటి హోమ్ టూర్ కాదు, 500 ఏళ్ల చరిత్ర గల హోమ్ని ఈరోజు మనం టూర్ చేయబోతున్నాం. సో టూర్ ఒకటే కాదు, అసలు మేమైతే అక్కడ 1 వీక్ నుంచి ఉంటున్నాం. సో ఆ ఇల్లు మీ అందరికీ కూడా చూపించాలని ఈరోజు హోమ్ టూర్ చేసేస్తున్నాం అనమాట. సో ఈ ఇంటికి స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ 500 years ఓల్డ్ అండ్ రెనోవేటెడ్ 150 years ఓల్డ్ బ్యాక్. అంటే ఆ ఇల్లు ఏజ్ 500 years, 150 years బ్యాక్ అని కొంచెం రీమోడలింగ్ రీపర్పసింగ్ అన్నీ చేసి అలానే ఉంచుకున్నారు. సో అది రెండోది. మూడవది, మేము ఒక యునెస్కో హెరిటేజ్ సైట్లో పూర్విక హెరిటేజ్ ఇల్లుల్లో స్టే చేయడం ఇదే ఫస్ట్. ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అది ఏంటంటే అసలు మనం ఒక చైనీస్ ఇంట్లో ఉండబోతున్నాం అనమాట. సో వాళ్ళు ఇంటిని ఎలా పెట్టుకుంటారు, వాళ్ళ థింగ్స్ ఎలా ఉంటాయి అనేది అంతా కూడా మనకు ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఒక్క ఇల్లే కాదండి, మా వెనక స్ట్రీట్ చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ అంతా కూడా 500 years ఓల్డ్ అప్పటి అనమాట. అప్పుడు బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చి కట్టించుకున్న ఇల్లు ఇవన్నీ. ఈ ఒక స్ట్రీట్ మాత్రమే కదా, ఈ హోల్ జార్జ్ టౌన్ అంటారు ఈ ఏరియాని. మలేషియాలో పెనాంగ్ అనే స్టేట్లో ఈ జార్జ్ టౌన్ అనే ఈ సిటీ మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో ఉండింది. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లాగా, బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ లాగా వాళ్ళు ఇక్కడ రూల్ చేస్తున్నప్పుడు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ బిల్కి వచ్చాక సేమ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ అన్నింటినీ అలానే ఉంచేసుకున్నారు. చూస్తే మీకు చాలా చాలా ఓల్డ్ బ్రిక్ బిల్డింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇల్లులు మాత్రమే కాదు, రెస్టారెంట్స్, ఈవెన్ షాపింగ్ మాల్స్ అంటే షాపింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ మోడల్తో అలానే ఉంచేశారు. ఏది కూడా రీకన్స్ట్రక్ట్ చేయలేదు. మధ్యలో కొంతమంది బ్రేక్ చేసి కట్టుకున్నారు, కానీ మెజారిటీ 80% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అయితే అలానే ఉంచేసుకున్నారు. ఇప్పుడు హిస్టరీ క్లాస్ మొత్తం ఆపేసి డైరెక్ట్ మా హోమ్ టూర్ చూసేద్దాం రండి. ఇదైతే మన ఇంటిలోకి ఎంటర్ అయ్యే స్ట్రీట్ అనమాట. సో చూడండి, మొత్తం అంతా అలాంటి పాత ఇల్లులే, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ చెత్త కానీ అవి ఏమీ కనిపించట్లేదు. ఈ ఇంటికి వెళ్ళాలంటే ఇటు నుంచి ఒక రూట్ ఉంది కదా, రెడ్ కార్ ఆగి అక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. 1000 ఇల్లులు ఉన్నా కూడా మా ఇల్లుని స్పెషల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా తెలుసా, చూపిస్తాను. చూస్తున్నారు కదా, బిగ్ బ్లూ డోర్. అసలు మీకు ఇల్లు, వాకిలి, కిటికీ ఏం కనిపించదో ఒక పెద్ద జైల్ డోర్ ఉంటుంది కదా, అలాంటి డోర్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి చైనీస్ హౌస్ అని తెలియడానికి బయట 2 చైనీస్ ల్యాంతర్స్ పెట్టారు. దీని మీనింగ్ ఏదైనా తెలిస్తే మీకు చెప్పండి, అక్కడ ఏం రాస్తారని తెలిసి. మేబీ వెల్కమ్ అనుకుంటున్నా, అది మీకు తెలిస్తే చెప్పండి. నేను ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇదైతే కొట్టేమో ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో అనుకున్నాను. చూద్దాం లోపలికి వెళ్ళాను. డోర్ ఓకే, ఎలా ఓపెన్ చేయాలి అంటే దీనికి చిన్న ప్రాసెస్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కను ఓపెన్ చేసుకోవాలి. ఈ చిన్న గేట్ ఓపెన్ చేస్తే ఇలా ఒక సందు ఉంటుంది. ఆ సందులో చేయలేమనుకోండి పాము కాటది. ఊరికి చెప్పా. ఈ డోర్ ఓపెన్ చేయాలంటే డెఫినెట్లీ ఫోన్ ఉండాల్సిందే, ఇంటర్నెట్ ఉండాల్సిందే, బ్లూటూత్ ఉండాల్సిందే. కాబట్టి ఫస్ట్ అవన్నీ ఆన్ చేసుకుందాం. వైఫై, బ్లూటూత్ అన్నీ ఆన్ చేసుకున్నాను. సో ఇంకొకటి ఒక యాప్ ఉండాలన్నమాట, ఈ స్మార్ట్ లాక్ అని ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడైతే ఈ యాప్లో లాగిన్ అయిపోయాను. ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్లో ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కాలి. ఇక్కడ అన్లాక్ ఉంది కదా, ఈ యాప్లో ఇది నొక్కితే అన్లాక్ వచ్చిందా, అన్లాక్ అయిపోయింది. ఆ కీస్ తీసేయచ్చు ఆ లాక్ని. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చండి. కాదు, గడి ఓపెన్ చేయాలి. వెల్కమ్ టు అవర్ హోమ్. పెద్ద హోమ్, ఓల్డ్ హోమ్. గైస్, మనం ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసిన వెంటనే ఒక బూత్ బంగ్లాకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన వెంటనే ఇటు సైడ్ చూసారా, పెద్ద గ్రాఫిటీ వాల్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన ఇల్లు ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ హౌస్ బుక్ చేసుకున్నప్పుడు ఎన్ని డేస్ నుంచి ఎన్ని డేస్ వరకు ఉంటుంది అని చెప్పి మన పేరుతో రాశారనమాట. ఇంకా ఇలా లోపలికి వచ్చామనుకోండి, వెల్కమ్ టు 150 years చైనీస్ హౌస్. అసలు వచ్చి రాగానే ఇక్కడ చూడండి, ఇది కాదు అసలు ఇక్కడ చూస్తే కీ మీతో తీసుకెళ్ళండి, లేకపోతే ఒక్కసారి మీరు వదిలేశారంటే డోర్ లాక్ అయిపోద్ది అని చెప్పి ఈ ఇంటి ఓనర్ ఉంటారు కదా, ఆంటీ గారు రాశారు. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అని ముందుకు వచ్చేస్తాం, లోపలికి వచ్చేస్తాం అని. సరే ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ చూసారా ఎన్ని వెల్కమ్ నోట్స్ రాశారు. జస్ట్ క్విక్ రిమైండర్, ఈ కీస్ తీసుకుని వెళ్ళండి, లేకపోతే మర్చిపోయారంటే చాలా బిస్కెట్ అయిపోద్దని. ఈ సిచ్యువేషన్ అయితే మాకు చాలా రోజులు చాలా ఇళ్లలో జరిగింది. ఈవెన్ మేము దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మా ఇంటి ఓన్ హౌస్ ఇల్లు కూడా అలాగే లోపల మర్చిపోయి వెళ్ళిపోయి మళ్ళీ కార్పెంటర్ని తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించుకోవాల్సి వచ్చింది. సో
సో అలాంటివన్నీ అవాయిడ్ చేసేయడానికి ఆంటీ గారు ఇక్కడ ఒకటి రాశారు, ఆ ఇంటి ముందు కూడా రాశారు అనమాట. ఇలా ముందుకు వచ్చేసి ఇలా చూస్తే ఇక్కడ పెద్ద వాల్ పెట్టారు. యాక్చువల్గా అయితే ఇది డోరు, మనకి కొట్లకి వేస్తారు కదా డోర్ షట్టర్ లాంటిది, అలాంటి పెద్ద ఇనుప డోర్కి ఆమె ఏం చేశారంటే ఇలాగా చైనాలో మేబీ ఇది ఒక బిస్కెట్ బాక్స్ అలా ఉంటుందేమో, అలాంటివన్నీ తీసుకొచ్చి అలా పెట్టారు. ఈ బాక్సెస్ చూస్తే మీకు ఏం గుర్తొచ్చిందండి? నాకైతే మన ఇంట్లో కూడా ఇలాంటి బాక్సెస్లో ఏమైనా బిస్కెట్లు వస్తే మనం దాచుకుంటాం కదా, సూదులు దారాలు వేసి దాస్తాము. కానీ ఈమె మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి ఇది ఒక ఆర్ట్లాగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. బాగానే అనిపించింది. ఇంకా దీని పక్కన చూసారా, మన ఇంట్లో రోజు వాడుతూ ఉంటాం కదా క్యారేజ్, సో అలాంటి క్యారేజ్ లాగా ఉందంటే ఇలాంటి చైనాలో కూడా ఉంటాయన్నమాట. సో ఇంకొకటి పూర్వకాలం ఇల్లు కాబట్టి పూర్వకాలం లుక్ రావడానికి, ఆ ఫీల్ రావడానికి ఇది అల్యూమినియంతో పెట్టారు. ఇప్పుడైతే ఇవన్నీ మనకి స్టీల్లోను ప్లాస్టిక్లోను అలా డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటున్నాయి కదా. సో పాతకాలం కాబట్టి అలా పెట్టుంటారు. దీని కింద చూస్తే కొన్ని న్యూస్ పేపర్లు అన్నీ పాతకాలం న్యూస్ పేపర్లు కాదు, ఒక 1 year ఓల్డ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అవన్నీ అలా పెట్టేసింది. ఇంకా ఇక్కడ కిచెన్ లేదేంట్రా బాబు అని నేను అల్లాడిపోతుంటే ఈమె ఒక ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ చూడండి ఎంత ఉందో. ఇది 5 liters అంటారో 10 liters అంటారో మరి, అంత చిన్న ఫ్రిడ్జ్, దానిపైన ఒక మైక్రోవేవ్. షార్జాలో హోమ్ టూర్ చేసినప్పుడు ఆ చిన్న ఫ్రిడ్జ్ మీద మైక్రోవేవ్ పెట్టేశారని చెప్పి చాలామంది అసలు పెట్టకూడదు అన్నారు. మరి దీన్ని ఏమంటారండి? ఇది ఒక చిన్న ఫ్రిడ్జ్, దాని మీద అంతే సైజులో మైక్రోవేవ్, ఇంకా పక్కన డస్ట్బిన్ అవి ఉన్నాయి. ఇంకా ఇలా ముందుకు వచ్చేసామనుకోండి, ఇక్కడ 4 seater డైనింగ్ టేబుల్, ఇంకా 4 చైర్లు ఉన్నాయి. దీని మీద ఏదైతే మనకు కనిపిస్తుందో ఇవే ఉన్నాయన్నమాట. ఒక 4 ప్లేట్లు, 4 బౌల్స్, 4 కప్పులు, ఇంకా కాంప్లిమెంటరీకి కాఫీ శాచెట్స్ పెట్టారు. అసలు మేము ఇన్ని రోజులు ఇన్ని ఇళ్లలో ఉన్నాం కానీ ఎప్పుడూ కూడా మాకు ఇలా కాంప్లిమెంటరీ తోటి ఇంత ఫుడ్ ఐటమ్స్ ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ చైనీస్ ఆంటీ గారు ఇచ్చారనమాట. చాలా మంచి చైనీస్ ఆంటీ గారు అనుకోండి. ఇంతకీ మన ఆంటీ గారి పేరేంటి తెలుసా? లింగ్లింగ్ స్నాక్. ఈ ఆంటీ గారు ఎంత క్రియేటివిటీ యూజ్ చేశారంటే, ఒకసారి ఇక్కడ ఒక లుక్ వేసుకోండి. కొడుకులు మనవళ్ళు గీసిన డ్రాయింగ్స్ అంట. అవన్నీ మనమైతే ఒక బుక్లోనో ఎక్కడో దాచుకుంటాం, కానీ ఆమె ఇది రెంట్కి ఇస్తామని తెలుసు కూడా ఇక్కడ ఒక యాంబియన్స్ కింద పెట్టేసింది. అసలు ఒక్కొక్క డ్రాయింగ్ చూస్తుంటే గంట పడుతుందండి ఆ డ్రాయింగ్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఈ డ్రాయింగ్ అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క డ్రాయింగ్కి మినిమం 1 డేనో 2 డేసో పడుతుంది. మీకు ఒక చిన్న శాంపిల్ చూపించిన, కెమెరామెన్ గారు ముందుకు రండి. ఇక్కడ జూమ్ చేసుకుని ఒకసారి అక్కడ చూడండి ఏముందో. ఫ్లయింగ్ ఫిష్ అంట, ఎగిరే ఫిష్. మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఇక్కడ మనకి ఈ డ్రాయింగ్లో మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా ఇలా ముందుకు వస్తే రెడ్ కలర్ పెట్టి ఎన్విలోప్ పేపర్స్లా ఉన్నాయి. సో బాగానే ఉంది, థీమ్ ఏమో అనుకున్నాను, కానీ తర్వాత ఈ ఆంటీ గారి ఐడియా నాకు అర్థమైందండి. ఇక్కడ ఉన్నాయా ఇవన్నీ ఈ ఎన్వలప్స్లో అంట ఏదైనా మంచి జరగాలని ఎవరికైనా డబ్బులు పెట్టిస్తారంట. ఇది చైనీస్ ట్రెడిషన్ అంట. సో దాని అదేమో క్యాజువల్గా పెట్టేసింది. ఫస్ట్ రేవంత్ కూడా అది చదివి అంతే కదా బాగుంది అనుకున్నాడు, కానీ నా చిన్ని లిటిల్ బుర్రను ఉపయోగించి నేను డీకోడ్ చేసిన థింగ్ ఏంటంటే, మనకి ఈ ఆంటీకి టిప్ ఇవ్వాలనిపించింది అనుకోండి, జస్ట్ ఇది ఇలా తీసి డబ్బులు ఇందులో పెట్టి ఇలా పెట్టేస్తాం. అదే మెయిన్. అలా ఎవరైనా పెట్టినా షీ విల్ హ్యాపీలీ టేక్ అని చెప్పి హింట్ ఇవ్వడానికి ఇలాగ రాసి ఇవన్నీ పెట్టారనమాట. ఆంటీ గారు బుర్ర మామూలు బుర్ర కాదండి. లింగ్ అంటే అలా ఉంటుంది మరి. సరే ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న ల్యాంతర్స్ అంటే చైనీస్ ఫినిష్ లుక్ థీమ్ గురించి పెట్టింది. నేను కూడా అనుకున్నానండి ఇవన్నీ మంచిగా ఖర్చు చేసి మన కోసం ఇలా డెకరేట్ చేశారని. అదేం కాదు, పైన అయితే హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేసి ఉంది. ఆ బ్యాంకులో ఏదో ఫెస్టివల్కి మేబీ చైనీస్ న్యూ ఇయర్కి పెట్టారేమో, అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో తొడిగేసింది. మన లింగ్ ఆంటీ గారి బ్రెయిన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇంకెక్కడ చూడండి, మన ఇంట్లో బ్యానర్స్ పెడతాం కదా, అలాంటివి మేబీ చైనీస్ ట్రెడిషన్ అలా ఉంటుందేమో. అలాంటిది ఒక బ్యానర్, ఒక 2 పెయింటింగ్స్ పెట్టారు. అక్కడ హార్వెస్టింగ్ చేయడం అంతా. ఇంకా ఈ పక్కనేమో మార్కెట్ అంట. ఇంకా ఇలా ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు. ఆ టీవీ ఉన్నా లేకపోయినా వేస్ట్ అనుకోండి. ఇంకా ఇలా ముందుకు వస్తే ఇంకా మనం ఇక్కడ చదువుకుంటామేమో అని చెప్పి చైనీస్లో బోల్డ్ బుక్స్ పెట్టేశారు. మనం తీసాం కానీ చైనీస్ లాంగ్వేజ్ మనకేమవుతుందండి చూడండి. అలాగే మీరు అక్కడ చూసింది ఒక లెవెల్ కళాఖండం అయితే, ఇక్కడ ఒక క్లిక్ వేసుకోండి,
సూపర్ ఉన్నాడు ఒక్కొక్కడు. ఇక్కడ చూడండి, వీడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఏడుస్తున్నాడు. అది కూడా కాదు, ఒక్కరిని చిన్నగా ఉంది, ఒక్కరిని పెద్దగా ఉంది. వీడికైతే ఒక్క కాలు పెద్దగా ఉంది, ఆడెందుకు పెళ్లి చేసుకుంటున్నాడో తెలియదు ఆడికి. ఆడెందుకు స్నానం చేస్తున్నాడో ఆడికి తెలీదు. సూపర్ అండి, సూపర్. ఇదేమో జలకని అంట, అటు సైడ్ ఆక్టోపస్ని సగం కూడా తినేశారు, అలా ఉంది. పైన చూడండి సించాన్ గాళ్ళు, 2 సించాన్ గాళ్ళు. రేవంత్కి ఒక డౌట్ వచ్చిందండి, జలకన్యకి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అని. అది మీరు ఎవరో నోట్ చేశారా? చూడండి, వాడి పేరు జేసన్ అంట. మన జేసన్ గడికి హ్యాండ్ బ్యాగ్ ఎట్టాలి అని ఎందుకు అనిపించిందో. అందరికీ హెయిర్ స్టైల్ మాత్రం సేమ్ చైనీస్ హెయిర్ స్టైల్ పెట్టాడు, చూసావా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమ్ హెయిర్ స్టైల్. వీడు చైనీస్ హెయిర్ స్టైలా? అందరికీ చైనీస్ హెయిర్ స్టైల్ అయ్యాడు బ్రో. వాళ్ళ డాడీకి అందరికీ అదే పెట్టాడు రా, సూపరా. ఇక్కడ ఈ పెయింటింగ్ వేసిన కళాకారులు ఎవరని కూడా మా ఆంటీ గారి కింద వాళ్ళ పేర్లు పెట్టారు. ఈ ఇంట్లోకి వచ్చేసి మనకి టైం ఎక్కడ మర్చిపోతామో, ఈ కళాఖండాలు చూసి మనం ఎక్కడ ఏమారిపోతామో అన్నట్టుగా అప్పట్లో ఉండే ఒక క్లాక్ అయితే పెట్టారు. అప్పటి నుంచి ఇది రన్ అవుతానే ఉందంట. మరి ఎన్నిసార్లు బ్యాటరీ మార్చారో లేదో తెలియదు, కానీ అప్పటి నుంచి రన్ అవుతానే ఉందంట. ఇది ప్రతి గంటకి గంట కొట్టుకుంటానే ఉంటుంది. అది మనకి డిస్టర్బెన్స్గా ఉందంటే ఆపేసుకోండి అని చెప్పి ఇక్కడ ఒక చిన్నగా నోట్ రాసి పెట్టారు ఆంటీ. ఇంకెలా ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ మనం రెడీ అవడానికి పెద్ద అద్దం పెట్టారు. కబోర్డ్ ఏమి ఇవ్వలేదు, కానీ హ్యాంగ్ చేసుకోమని ఒక హ్యాంగర్ అయితే ఇచ్చారు. ఇక్కడతో మా లివింగ్ ఏరియా, ఇంకా కిచెన్, ఇంకా మా డైనింగ్ ఏరియా అంతా కట్టండి. ఇంకెలా ముందుకు వచ్చేస్తే ఇది మా బెడ్. యాక్చువల్లీ ఈ ఇంటికి అయితే 6 గెస్ట్లు అలౌ ఉంది, కానీ 2 బెడ్లు వేసారనమాట. అది కాకుండా ఎక్స్ట్రాగా అయితే ఈ సోఫా కమ్ బెడ్కి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకెలా ముందుకు వచ్చేసామనుకోండి, ఇంకా బెడ్రూమ్లో ఇది అంటూ ఏం లేదు, జస్ట్ బెడ్స్ ఏమి ఉన్నాయి. ఇంకా వెనకాల మా ఆంటీ గారు క్రియేటివిటీ చూపించి 2 పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ వేశారు. ఇంకా ఇక్కడ వాళ్ళ చైనీస్ ల్యాంతర్స్ లాంటి 4 పెట్టారు అనమాట. హాట్ ఎయిర్ బెలూన్స్. ఇంకా రేవంత్ అనుకున్నాడు ఇక్కడ ఇంకో రూమ్ ఉందేమో ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ కాదు. ఈ ఆంటీ ఇల్లు రెనోవేట్ చేయించింది కదా, సో అక్కడ మిగిలిపోయిన తలుపులు గొళ్ళాలు ఉంటే ఇక్కడ ఇలాగ వాల్కి ఇలా హ్యాంగ్ చేసేసారనమాట. దీనికి వెళ్ళడానికి ఏం లేదు, జస్ట్ అది వాల్ అట్లాగా. ఇంకా మన హాల్లో చూసింది అంతా కింద టైల్స్ ఉన్నాయండి. ఇలా ముందుకు వచ్చేసిన తర్వాత అసలు ఇక్కడ చూసారా, మొత్తం సగం సగం అంటే కొంచెం దీన్ని ఎక్కువగా రినోవేట్ చేయకుండా అప్పుడు ఉన్న దాంతో కొంచెం మంచిగా ఎలా చేసుకోవాలని చెప్పి అలా ఉంచేసారు ఫ్లోరింగ్ అంతా. ఇది బాగానే అనిపించింది. ఇంకా ఇక్కడ చూసారంటే ఒక డేరా వేసారండి పైన. ఆ పైన మనకి డైరెక్ట్ సీలింగ్ ఉంది, అక్కడి నుంచి కొంచెం వెలుతురు వస్తుంది. సడన్గా సౌండ్ వచ్చేసరికి భయపడి చూస్తే టైం 5 అయిందండి. అరే ఏంట్రా 5 టైం అవ్వకుండా ఎక్కువసార్లు మోతున్నాడు వీడు. రండి వచ్చేయండి మీరు కూడా. ఈ 150 years ఓల్డ్ హౌస్ అనగానే అసలు బాత్రూమ్స్ ఉంటాయా, షిట్ వెళ్ళడానికి ఉంటుందా అని చాలా కంగారు పడిపోయాను. ఎందుకంటే అంత కాలంలో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయో లేదో అని కొంచెం డౌట్. కానీ అలా ఏం చెంబులు ఎట్టుకుని వెళ్ళాలండి, చెంబులు. అలా చెంబులు ఎట్టుకునే పరిస్థితి లేకుండా ఆంటీ ఫుల్గా మంచిగానే చేశారు. అలా బెడ్రూమ్ నుంచి ఆ కట్టెని తీసుకుని ముందుకు వచ్చేస్తే ఇక్కడ కొంచెం డ్రై ఏరియా అయితే ఉంది. ఇక్కడ మనం టవల్స్ ఆరేసుకోవడానికి ఒక టవల్ స్టాండ్, ఇంకా హెయిర్ డ్రైయర్, ఒక టవల్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా ఇలా చూస్తే ఇక్కడ సింక్ ఉందన్నమాట. ఏంటిది ఇలా ఉంది, ఇంత గ్రీనరీగా ఉందని చూస్తాను. లింగ్ ఆంటీ గారి క్రియేటివిటీ ఇక్కడ కూడా యూజ్ చేసేసారు. చూడండి వాల్ మొత్తం అంతా ఆమె హ్యాండ్ డ్రాయింగ్స్ వేసేస్తుంది అనమాట. మనం చూసి వాళ్ళ పిల్లల పెయింటింగ్స్, ఇది మన లింగ్ ఆంటీ గారి పెయింటింగ్ డ్రాయింగ్ అనుకుంటా. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నామా అని గుడ్లగో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటుంది. ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇది వాష్రూమ్, కమోడ్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. స్టాండింగ్ షవర్ అనమాట. వచ్చినా ఇప్పుడు మీరు చూసిందంతా కూడా ఇంటి లోపల. ఫస్ట్ మీరు ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకటి చెప్తాను అన్నాను కదా, గ్రాఫిటీ వాల్ అదంతా, అది చూసేద్దాం రండి. ఇక్కడ చూసారా పెద్ద వాల్ ఉంది, దీని మీద అన్ని పిచ్చి పిచ్చిగా రాశారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళు బోర్ కొట్టకుండా ఇక్కడ ఎలాంటిదైనా రాసుకోవచ్చు అంట. ఇప్పుడు నేను కూడా ఒకటి ఇందులో ఈ గ్రాఫిటీ దాంట్లో ఒక బొమ్మ వేసాను, ఒక నెమలి బొమ్మ వేసాను అనమాట. సో ఎవరికైనా బోర్ కొట్టినా, ఎవరైనా ఏదైనా చేయాలన్నా ఇక్కడ జస్ట్ శుభ్రంగా రాసేసుకోవచ్చు. అన్లీష్ యువర్ ఇన్నర్ పికాసో అని చెప్పింది. మనలో ఉన్న పికాసోని బయటికి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అని చెప్పింది. సో ఇదనమాట.
ఇంకా ఇక్కడ మన షూస్ వేసుకోవడానికి ఒక చిన్న టేబుల్ ఉంది. ఇంకా ఇలా ముందుకు వచ్చేస్తే ఇంట్లో మనకేమీ సింక్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఒక సింక్ పెట్టింది ఆంటీ. ఇంకా ఈ పక్కన ఇలాగ మనం ఏమైనా స్మెల్ వస్తుంది అనుకుంటే కొంచెం మంచిగా ఫ్రాగ్రెన్స్ రావడానికి అగరబత్తి పెట్టింది. ఈ అగరబత్తి ఇలా పెట్టి ఇందులో గుచ్చేస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందంట. ఇంకా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఇంకంతే. సో చూసారు కదా, ఇదే మేము ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న 150 years ఓల్డ్ చైనీస్ హోమ్. అది కూడా ఒక హెరిటేజ్ టౌన్లో, హెరిటేజ్ సిటీలో ఉండే ఒక వెరీ ఓల్డ్ చైనీస్ హోమ్. యాక్చువల్లీ మేము ఇక్కడ ఈ ఇల్లు ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వాకబుల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు పెనాంగ్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని మనం మ్యాప్ ఓపెన్ చేసి కొట్టామనుకోండి, జస్ట్ అన్నీ కూడా విత్ ఇన్ 5 minutes రేడియస్లోనే ఉన్నాయి. సో అందుకని మెయిన్గా మేము ఇది బుక్ చేసుకున్నాము. అందులోకి చైనీస్ అనగానే ఎలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి కూడా మేము ఇది తీసుకున్నాం అనమాట. ఎనీవే మాకు బాగానే అనిపించింది. అసలు మీకు ఈ ఇల్లు అంతా చూపించాం కదా, ఇందులో మీకు ఫ్లాస్ ఇది ఇలా ఉంటే బాగుండేది ఏంటి, ఇలా కల్చర్ ఇలా ఉంది అని మీకు ఎలాంటి థాట్ వచ్చినా కింద కమెంట్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. మేము ఇక్కడ ఈ ఇంట్లో జస్ట్ 1 day 2 days స్టే చేయట్లేదు, లాంగ్ టర్మ్, అంటే ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 10 days అలా స్టే చేస్తున్నాము. కాబట్టి మాకు ఈ ఇంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి, కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి, అవి చెప్పిన. సో ఈ ఇంట్లో కొన్ని నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి, కొన్ని అస్సలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. ఆ వీడియోలో మేము మా వ్యూస్ని షేర్ చేసుకునే కంటే ముందు మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఫస్ట్. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు 500 years ఓల్డ్ ఇల్లు, 150 years బ్యాక్ రెనోవేట్ చేసిన ఇల్లు చూపించేసాం కాబట్టి ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి. సో దట్ మన ఛానల్ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. మీకు ఈ వీడియో కింద హైప్ అనే బటన్ కనిపించిందంటే ఆ బటన్ నొక్కేయండి, మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Revanth and Jaya. Bye. Bye.